హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఫాస్ట్గా చేసేటువంటి పల్లీ చట్నీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ చట్నీ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలని అరకప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే తాలింపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపు పెడుతున్నానండి. తాలింపు గిన్నెలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని ఫ్రై చేసి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ తాలింపుని చట్నీలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా చాలా సింపుల్గా పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.